హలో ఫ్రెండ్స్, నేను మీ యోగి వల్లోజు. హిందీ వర్సెస్ తమిళనాడు. అసలు హిందీ భాషకి తమిళనాడుకి ఏంటి గొడవ అంటే మనం 1930స్కి వెళ్ళాల్సి వస్తుంది. 1930స్లో దేశమంతటా కూడా బ్రిటిష్ రూలింగ్ ఉంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున తమిళనాడు రాష్ట్రానికి సి రాజగోపాలాచారి సీఎంగా ఉన్నారు. ఆయన సీఎంగా ఉన్న టైంలో అక్కడ ఉన్న స్కూల్స్లో 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు కూడా హిందీ అనేది కంపల్సరీ అని చెప్పి సీఎం హోదాలో ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఆ ఆర్డర్ పాస్ చేసిన తర్వాత అది నచ్చక చాలామంది తమిళులంతా కూడా రోడ్లకి ఆందోళన చేశారు. ఈ హిందీని మా మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి హిందీని వ్యతిరేకిస్తూ రాష్ట్రమంతటా ఉద్యమాలు జరిగినాయి. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెరియార్ రామస్వామి నాయకర్ మనందరికీ తెలుసు. ఆయన ఆ పెరియారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి జస్టిస్ పార్టీలో చేరారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో బ్రాహ్మణాధిపత్యం ఉంది, వాళ్ళు మిగతా వాళ్ళని తక్కువగా చూస్తున్నారు, అంటరానితనాన్ని ప్రోత్సహిస్తూ ఉందని చెప్పి కూడా వ్యతిరేకించి జస్టిస్ పార్టీలో చేరారు. చాలా ఉధృతంగా కూడా హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని నడిపారు. ఇది 1938లో జరిగింది. అప్పుడు ఈ ఉద్యమాలు చేసినటువంటి ఉద్యమకారులందరూ కూడా దాదాపు 1200 మందిని జైల్లో పెట్టారు. ఆ తర్వాత 1948లో సెకండ్ టైం కూడా హిందీ వ్యతిరేక ఉద్యమం జరిగింది. దాదాపు ఒక 3 times జరిగింది భారత్లో. అయితే 1948లో జరిగిన తర్వాత మనకి 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. మనందరికీ తెలిసిందే. భారత రాజ్యాంగంలో కూడా ఈ హిందీ గురించి, అసలు భాషల గురించి ప్రస్తావన ఉంటుంది. భారత రాజ్యాంగంలో 8th షెడ్యూల్లో 22 అధికారిక భాషలు ఉన్నట్టుగా గుర్తించినట్టు దాంట్లో ప్రస్తావన ఉంటుంది. ఆ 22 భాషల్లో హిందీ కూడా ఒక భాష. అయితే ఈ హిందీ భాషని ఎక్కడా కూడా రాజ్యాంగంలో జాతీయ భాష కింద ప్రకటించలేదు. దాన్ని ఒక అధికారిక భాషగా మాత్రమే గుర్తించారు. అదే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 343లో క్లాస్ 1 దీంట్లో ఏముంటుందంటే దేవనాగరి లిపిలో రాసినటువంటి హిందీ భాషని మన దేశంలో అధికారిక భాషగా మనం వాడుకోవచ్చు అని ఉంటుంది. దాంతోపాటు ఆర్టికల్ 343 క్లాస్ 2లో ఇంగ్లీష్ భాషను కూడా మన దేశంలో అధికారిక భాషగా వాడుకోవచ్చు అని ఉంటుంది. అంటే మన అడ్మినిస్ట్రేషన్లో, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లో హిందీని, ఇంగ్లీష్ని అధికారిక భాషలుగా యూజ్ చేసుకోని చెప్పి ప్రస్తావన ఉంది. అయితే ఇంగ్లీష్ భాష విషయానికి వస్తే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి దాదాపు ఒక 15 సంవత్సరాల పాటు కూడా ఇంగ్లీష్ని అధికారిక భాషగా వాడుకోవచ్చు అని ప్రస్తావన ఉంటుంది. అంటే 1950స్లో వచ్చింది కాబట్టి 1965 వరకు ఇది కొనసాగుతుంది. అయితే 1960స్లో మన దేశానికి 1963లో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా భారత ప్రధానిగా ఇందిరాగాంధీ ఉన్నారు. ఇందిరాగాంధీ ఏం చేశారంటే ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఒక 15 years టైం స్పాన్ ఉంది కాబట్టి దీన్ని సవరణలు చేద్దామని చెప్పి అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ అని 1963లో ఒక చట్టం తీసుకొచ్చారు. దాంట్లో 3 languages పాలసీని పెట్టారు. 3 languages పాలసీ అంటే మన దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్న స్కూళ్ళల్లో, కాలేజీలలో, అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో హిందీ, ఇంగ్లీష్, లోకల్ లాంగ్వేజ్ అంటే రీజనల్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, మనకి తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు లాంగ్వేజ్ ఉన్నట్టు, తమిళనాడు వాళ్ళకి తమిళ లాంగ్వేజ్ ఉన్నట్టుగా ఆ రీజనల్ లాంగ్వేజ్ను కూడా పెట్టుకోవచ్చు అని 3 language పాలసీని తీసుకొచ్చారు. అయితే ఇది తమిళనాడు వాళ్ళకి నచ్చలేదు. ఎట్లయితే 1938లో పెరియార్ దీన్ని వ్యతిరేకించారో 1964లో తమిళనాడు రాష్ట్రానికి సీఎంగా ఉన్న సిఎన్ అన్నాదురై, మేము పెరియార్ వారసులం కాబట్టి మీరు తీసుకొస్తున్న ఈ 3 language పాలసీ మాకు వద్దు, 2 language పాలసీ చాలు, మేము ఇంగ్లీష్ భాష, మా ప్రాంతీయ భాష అయినటువంటి తమిళ భాషని రెండింటినే వాడుకుంటాము, 3 language పాలసీ మాకు వద్దని చెప్పి కూడా ఆనాటి తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో సీఎం హోదాలో ఆయన ఒక తీర్మానం చేయించారు. ఆ తర్వాత ప్రస్తుతానికి వస్తే ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో కూడా ఈ డిఎంకే పార్టీ అధినేతగా ఉండి ప్లస్ తమిళనాడు సీఎంగా ఉన్న ఆయన ఎంకే స్టాలిన్. ఈ స్టాలిన్ కావచ్చు, ఆయన విద్యాశాఖ మంత్రి మహేష్ కావచ్చు, లేదా ఈ డిఎంకే పార్టీకి సంబంధించిన స్టూడెంట్ నాయకులు, లేదంటే మహిళా నాయకులు, లీగల్ సెల్ నాయకులు, వీళ్ళంతా కూడా తమిళనాడులో రోడ్లెక్కి హిందీ వ్యతిరేక ఉద్యమం లాగా ఆందోళన చేస్తూ ఉన్నారు, నిరసన చేస్తూ ఉన్నారు. ఈ నిరసన స్టైల్ ఎలా ఉందంటే తమిళనాడు రాష్ట్రంలో ఈ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, రైల్వే కావచ్చు, ఎక్కడైనా సరే హిందీ పదాలు ఉన్నాయో దానికి ఒక బ్లాక్ కలర్, నల్ల రంగు పూసేసి కూడా నిరసన తెలియజేస్తున్నారు. ఇట్లా రైల్వే స్టేషన్లో చేశారు, పోస్ట్ ఆఫీస్లో చేశారు. ఆ రకంగా నిరసన జరుగుతూ ఉంది. ఆ నిరసన చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ఇక స్టాలిన్ విషయానికి వస్తే స్టాలిన్ ఏమంటున్నారంటే మేము మొదటి నుంచి కూడా హిందీ భాషను మా మీద రుద్దే ప్రయత్నం మీరు చేస్తున్నారు కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మా నాయకుడు గతంలో పెరియార్ వ్యతిరేకించారు, ఆ తర్వాత సిఎన్ అన్నాదురై వ్యతిరేకించారు, ప్రస్తుతం మేము కూడా వ్యతిరేకిస్తున్నాం. మాకు 2 language పాలసీనే కావాలి, ఇంగ్లీష్, మా ప్రాంతీయ భాష తమిళ, ఈ 2 చాలు, హిందీని మా మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం మీరు ఎందుకు చేస్తున్నారు అని కూడా క్వశ్చన్ చేశారు. అయితే ఇంకో ప్రస్తావన కూడా చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో, బీహార్ రాష్ట్రంలో ఆ ప్రాంతాలకి వాటికి తగ్గ ప్రాంతీయ భాషలు ఉండే కానీ ప్రస్తుతం మీరు హిందీని చాలా ఫోర్స్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం వలన ఇవాళ యూపీలో కానీ బీహార్లో కానీ హిందీని చాలా ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది, ప్రాంతీయ భాష అనేది కనుమరుగైపోయింది. అదేవిధంగా మా సౌత్లో ఉన్నటువంటి తమిళనాడులో కూడా మీరు హిందీని చాలా బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా ఆయన ఆరోపణలు చేశారు. అసలు ఇదంతా ఎందుకు వచ్చిందనంటే కేంద్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ తమిళనాడు గవర్నమెంట్కి ఒక లెటర్ రాశారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని దీన్ని మీ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయండి, 3 language పాలసీని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి ఒక లెటర్ రాశారు. ఈ లెటర్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి
స్టాలిన్ కావచ్చు, ఆయన విద్యాశాఖ మంత్రి ఏ మహేష్ కావచ్చు వ్యతిరేకిస్తూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆరోపణలు ఏంటంటే, ధర్మేంద్ర ప్రధాన్ మాకు సమగ్ర శిక్ష అభియాన్ కింద 2,000 కోట్ల రూపాయల వరకు మా రాష్ట్రానికి నిధులు ఇస్తామన్నారు. ఈ 3 లాంగ్వేజ్ పాలసీని, అంటే హిందీతో కలుపుకున్న 3 లాంగ్వేజ్ పాలసీని మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే మేము ఖచ్చితంగా మీకు నిధులు ఆపేస్తామని చెప్పి కూడా ఈయన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నట్టుగా వీళ్ళు చెప్తా ఉన్నారు, డిఎంకే పార్టీ వాళ్ళు. కానీ నిజానికి ఆయన చెప్పింది అది కాదు. ఈ 3 లాంగ్వేజ్ పాలసీ అనేది కావచ్చు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కావచ్చు, అది అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన లెటర్ రాశారు. దాన్ని వక్రీకరించి డిఎంకే పార్టీ వాళ్ళు మాత్రం ఈ రకమైన నిరసన తెలియజేస్తున్నారు. అయితే ఈ డిఎంకే అధినేత ప్రజెంట్ తమిళనాడు సీఎం స్టాలిన్ ఇంకొక మాట కూడా చెప్పారు. ఏంటంటే, మీరు మాకు 2,000 కోట్లు కాదు 10,000 కోట్ల రూపాయలు సమగ్ర శిక్ష అభియాన్ కింద ఇస్తా అని అన్నా కూడా మా దగ్గర హిందీ లాంగ్వేజ్ మేము ఎట్టి పరిస్థితిలో ఇంప్లిమెంట్ చేయము అని చెప్పి వాళ్ళు క్లియర్గా ఆరోపణ చేస్తూ ఉన్నారు. అంటే దీనికి సంబంధించి తమిళనాడు రాష్ట్రంలో బీజేపీ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న అన్నామలై చాలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ క్లారిటీ ఏంటంటే, ఈ 3 లాంగ్వేజ్ పాలసీలో ఒక రీజనల్ లాంగ్వేజ్ ఉంటుంది, హిందీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. అయితే ఈ దీంట్లో ఉన్న 3 లాంగ్వేజ్ పాలసీలో హిందీ అనేది ఆప్షనల్ మాత్రమే, కంపల్సరీ లాంగ్వేజ్ కాదు. మీ మీద రుద్దే ప్రయత్నం మేము చేయట్లేము. ఆప్షనల్గా హిందీ లాంగ్వేజ్ మీరు ఇంప్లిమెంట్ చేస్తే చేసుకోండి, లేదంటే లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి మీకున్న అధికారానికి లోబడి మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి అని చాలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా కూడా ఆయన కూడా చాలా క్లారిటీ ఇచ్చారు. మా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపీ 2020లో 3 లాంగ్వేజ్ పాలసీ ఉంది, దాంట్లో హిందీ అనేది ఒక ఆప్షనల్ మాత్రమే. మీరు దాన్ని రుద్దుతున్నట్లుగా ఎందుకు భావిస్తున్నారు? మాకు అలాంటి ఉద్దేశం లేదు. పైగా మీకు, అంటే తమిళనాడు రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2014 నుంచి ప్రస్తుతం 2024-25 వరకు కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు కూడా మేము మీకు నిధులు ఇచ్చాము. మీరు దాన్ని వక్రీకరించి మీకు మేము హిందీ ఇంప్లిమెంట్ చేస్తేనే ఫండ్ ఇస్తాము, లేదంటే ఇవ్వము అన్నట్టుగా ఎందుకు చూపించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా అమిత్ షా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఈ బీజేపీ నాయకులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా హిందీ లాంగ్వేజ్ ఆప్షనల్ మాత్రమే, కంపల్సరీ కాదు అని క్లారిటీ ఇస్తున్నా కూడా డిఎంకే పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేస్తూ రోడ్డెక్కి నిరసన చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయితే ఇది ఈనాటి నుండి వచ్చింది కాదు, ఎప్పుడో 1930s నుంచి పెరియార్ టైం నుంచి కూడా, తర్వాత 1960sలో అన్నాదురై టైం నుంచి కూడా ఇప్పటివరకు కొనసాగుతోంది. ఇది ఎప్పటికీ ఆగేలాగా కనబడట్లేదు. కాకపోతే నాకు తెలిసినంత వరకు హిందీ అనేది మనకి అధికారిక భాష. దీన్ని ప్రతి రాష్ట్రంలో ఎన్ఈపీ 2020 ద్వారా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మనకి పాలసీ ఉంది, కానీ కంపల్సరీ కాదు, ఆప్షనల్ మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.